గుడ్ మార్నింగ్ మా ఎవ్రీవన్. గుడ్. ఈరోజు బాగానే జాయిన్ అయ్యారు. అందరూ స్టడీ చేశారా? రివైజ్ చేశారా? మనం చెప్పినట్టన్నీ చేశారా లేదా? అందరూ రివైజ్ చేశారా? ఓకే, గుడ్ గుడ్. నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? నేను స్క్రీన్ షేర్ చేశాను, అందరికి కనిపిస్తుందా? నేను స్క్రీన్ షేర్ చేశాను, అందరికి కనిపిస్తుందా? ఓకే. ఓకే, మనము ఇంతకుముందు క్లాస్, ఇప్పుడు గూగుల్ యాడ్స్. ఓకేనా? ఈ గూగుల్ యాడ్స్ ఓవర్వ్యూ ఏంటంటే, ఓకేనా, గూగుల్ యాడ్స్ ఓవర్వ్యూ ఏంటంటే, ఓకే, మనకు అయిపోయింది. ఇప్పుడు ఈ గూగుల్ యాడ్స్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ads.google.com అని ఓపెన్ చేస్తాం. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత, ఓకే, ఈ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఓకేనా, మనము ఏదైనా సరే ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేస్తాం. క్రియేట్ అని క్లిక్ చేసి, ఓకేనా, క్రియేట్ అని క్లిక్ చేసి క్యాంపెయిన్ అని కొడతాం. క్యాంపెయిన్ అని కొడతాం. క్రియేట్ అని క్లిక్ చేసి క్యాంపెయిన్ అని కొడతాం. మీకు ఎక్కడన్నా అర్థం కాకుండా ఏదన్నా కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా వెంటమడితే చెప్పండి. ఓకే, అక్కడ మళ్ళీ రివైజ్ చేద్దాం. ఓకే, కొట్టిన తర్వాత ఇక్కడ చూజ్ యువర్ ఆబ్జెక్టివ్ అని ఉంది. ఓకే, చూజ్ యువర్ ఆబ్జెక్టివ్ అని. ఇక్కడ చూజ్ యువర్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? ఇక్కడ మనకు సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్, యూట్యూబ్ రీచ్, లోకల్ స్టోర్ విజిట్, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గోల్ గైడెన్స్ అని చెప్పి ఇట్లా మనకు డిఫరెంట్ అని ఉన్నాయి. ఇవన్నీ మనకు ఏంటంటే, ఓకేనా, ఇప్పుడు మనం ఎలాంటి క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి, మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ కావాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ కావాలి అనేది మనకు ఓకేనా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఆబ్జెక్టివ్స్ అనమాట. ఆబ్జెక్టివ్స్ లో మనకు సేల్స్ కావాలా, లీడ్స్ కావాలా, ఓకే, మనకి ఏం కావాలనేది ఈ డిఫరెంట్ థింగ్స్ అనేది మనము చూజ్ చేసుకుంటాం. చూజ్ చేసుకొని దాని ద్వారా మనము చేసుకొని ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకుంటాం మనకు కావాల్సినది. అంటే ఇప్పుడు సేల్స్ అంటే ఏంటి? ఓకే, సేల్స్ అంటే ఏంటి? ఏదైనా వస్తువును అమ్మడం. లీడ్స్ అంటే ఏంటి? మనం ఫామ్ ఫిల్ చేయడం. వెబ్సైట్ ట్రాఫిక్ అంటే ఏంటి? మన వెబ్సైట్కు ఓకే, లేదా మన బిజినెస్కు ట్రాఫిక్ రావడం. ట్రాఫిక్ అంటే పర్సన్స్ రావడం, ఎక్కువ మంది మన వెబ్సైట్ను విజిట్ చేయడం, ఎక్కువ మంది మన స్టోర్ను విజిట్ చేయడం. యాప్ ప్రమోషన్, మనకు కానీ యాప్ ఉంటే, ఇప్పుడు ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా యాప్స్ ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అని, అవి క్రోమ్లో కూడా చూసుకోవచ్చు. ప్లస్ యాప్స్ ఉంటాయి. కానీ మనకు పర్టికులర్గా యాప్స్ ఇన్స్టాల్ చేయాలంటే, ఓకే, కానీ మనకు పర్టికులర్గా యాప్స్ ఇన్స్టాల్ చేయాలంటే మనం యాప్ ఇన్స్టాల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ రీచ్, వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్స్. అంటే యూట్యూబ్లో, అంటే
యూట్యూబ్కు రీచ్ అయ్యే విధంగా మనం యూట్యూబ్ వ్యూస్ వచ్చేదానికి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. లోకల్ స్టోర్ విజిట్స్ అండ్ ప్రమోషన్స్. లోకల్ స్టోర్ అంటే మనకు మన ఏరియాలో ఏదన్నా షాప్ ఉందా, ఆ షాప్కి జనాలు వస్తున్నారా లేదా, రావాలంటే ఎట్లా, అడ్రస్ ఉంటే ఎక్కడ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గోల్ గైడెన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఎటువంటి ఇక్కడ పైన ఉన్న వాటికి ఎటువంటి సంబంధం లేకుండా ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలని, ఇక్కడ లీడ్స్ సేల్స్ ఏదో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడతాం. ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ టైప్. ఓకేనా, సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ టైప్ అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ మ్యాక్స్, ఓకే, సర్చ్, డిమాండ్ జెన్, వీడియో, డిస్ప్లే, షాపింగ్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇక్కడ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ వైజ్ అందరికంటే మనది ఎక్కువ హైయెస్ట్ విధంగా ఉండాలి, మనకు ఉండాలి. దానికోసం మనము ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అదే సెర్చ్ అంటే ఏంటి, టెక్స్ట్ యాడ్స్. గూగుల్లో టెక్స్ట్ యాడ్స్ వస్తాయి కదా, అవి కావాలంటే సెర్చ్ యాడ్. డిమాండ్ జెన్ అంటే మనకు ఏదైనా యూట్యూబ్ నుంచి, డిస్ప్లే నెట్వర్క్ నుంచి ఇట్లా మోర్ ఇమేజ్ వీడియోస్ అన్ని దాంట్లోకి మనం వెళ్ళాలంటే ఇది. నెక్స్ట్ వీడియో అంటే ఏంటి, యూట్యూబ్లో రన్ చేసేది. ఓకే, డిస్ప్లే అంటే ఏంటి, డిస్ప్లే అంటే ఇమేజ్ క్యాంపెయిన్స్ అంటే బ్యానర్ యాడ్స్. షాపింగ్ అంటే షాపింగ్ యాడ్స్. ఇప్పుడు మనం సర్చ్ యాడ్ క్రియేట్ చేద్దాం. సర్చ్ యాడ్ క్రియేట్ కావాలంటే సర్చ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మెసేజ్ ఫ్రమ్ యువర్ యాడ్స్ అని ఉంది, ఇది చెక్ చేసినామంటే ఓకేనా, మెసేజ్ ఫ్రమ్ యువర్ యాడ్స్ అని చెప్పి ఉంది. దీన్ని మనం చెక్ చేసామంటే ఓకేనా, మన క్యాంపెయిన్కు, మన యాడ్స్కు మెసేజెస్ అనేటివి వస్తాయి. ఓకే, అదే లీడ్ ఫ్రమ్ సబ్మిషన్స్ అనుకో, మనం ఏం చేస్తాం, మన పేరు, మన ఏజ్, ఓకే, మన అడ్రస్, మన స్టడీ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళకి ఒక ఫామ్ ఫిల్ చేస్తాం, మన సెల్ నెంబరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చితే మనకు కాల్ చేస్తారు. ఓకే, స్టోర్ విజిట్ అంటే ఏంటి, మన లొకేషన్ సెట్ చేస్తాం. నియర్ బై అంటే మన ఆఫీస్ లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనము చెక్ చేస్తాం. ఎవరు మా సౌండ్ చేస్తున్నారు, మ్యూట్ చేసుకోండి. ఎవరు సౌండ్ చేసేది, బోయ అఖిల, అనసూయ, మీ ఇద్దరు మ్యూట్ చేసుకోనమా. ఓకే, నెక్స్ట్ స్టోర్ విజిట్ అంటే లోకల్గా మనకు లోకల్ స్టోర్ ఒకవేళ ఏదన్నా ఉంటే ఆ స్టోర్కి విజిట్స్ కావాలంటే, అంటే ఆ స్టోర్కి జనాలు రావాలంటే ఒక మ్యాప్ అనేది సెట్ చేస్తాం కదా. మ్యాపింగ్ ఎలా సెట్ చేస్తాం, ఏ విధంగా సెట్ చేస్తాం అనేది ఇక్కడి నుంచి మనము తీసుకుంటాం. ఓకే, ఇక్కడి నుంచి మనము తీసుకొని స్టోర్ విజిట్స్ అనేది మనం పెడతాం. నెక్స్ట్ ఫోన్ కాల్స్ అనేది ఏంటంటే దీన్ని క్లిక్ చేసి మన కంట్రీ ఏంటని సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఓకే, మనం ఫోన్ కాల్స్ అంటే ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకుని మన సెల్ నెంబర్ ఏదేందో 7013103704 ఇట్లా మన సెల్ నెంబర్ను మనం క్లిక్ చేసుకొని మనకు కాల్స్ వచ్చే విధంగా మనము సెట్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్ విజిట్ అంటే మనం వెబ్సైట్ పెడతాం. అంటే నేను ప్రిఫర్ ఏం చేస్తానంటే వెబ్సైట్ విజిట్స్ అనేది తీసుకుంటాను. వెబ్సైట్ విజిట్ అనేది తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం వెబ్సైట్ ఇచ్చినాం, మనకి ఏం కావాలా, ఫోన్ కాల్స్. ఈ వెబ్సైట్ లోనే మన సెల్ నెంబర్ ఉంటుంది కదా, వెబ్సైట్ లో మన సెల్ నెంబర్ ఉంటుంది. ఓకేనా, ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ లో మనకు సెల్ నెంబర్ అనేది ఉంటుంది. ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ లో సెల్ నెంబర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఓకే,
అండ్ ఆల్సో స్టోర్ విజిట్స్ అంటే ఏంటి, ఇక్కడికి వచ్చాక మనకు స్టోర్ విజిట్స్ అంటే ఏంటి, మన అడ్రస్ అంటే మన వెబ్సైట్ లో అడ్రస్ కూడా ఉంటుంది కదా, మన వెబ్సైట్ లో ఇక్కడ అడ్రస్ కూడా ఉంది చూడండి, అడ్రస్ మైక్రోటెక్ 21/684 సెకండ్ ఫ్లోర్ అబోవ్ ఖాన్ సైకిల్ మార్ట్ నియర్ 7 రోడ్ సర్కిల్ కడప అని చెప్పి ఉంది. అండ్ ఆల్సో ఓకే, నెక్స్ట్ ఏంది, స్టోర్ విజిట్స్ అంటే లొకేషన్. లీడ్ ఫామ్ సబ్మిషన్స్, ఎవరన్నా మనకు ఏదన్నా సెండ్ చేయాలనుకోండి, ఎవరన్నా మనకి ఏదన్నా సెండ్ చేయాలంటే ఇప్పుడు కాంటాక్ట్ అని కొట్టి ఇక్కడ ఏం చేస్తారు, మన పేరు, మెయిల్ ఐడి, సెల్ నెంబర్, మెసేజ్ టైప్ చేసి సబ్మిట్ అని కొడితే మనకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, మెసేజ్ ఫ్రమ్ యువర్ యాడ్స్, ఎవరన్నా చూసి మనకు మెసేజ్ కూడా చేయొచ్చు కదా, వీడిని చూసి మన మెయిల్ ఐడి కావచ్చు, ఓకే, మన ఫోన్ నెంబర్ కావచ్చు, మన అడ్రస్ కావచ్చు, మనము ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో దానిని బట్టి మనకు ఈ డీటెయిల్స్ అనేవి మనకు ఓకే అయితే అవి మనం క్లిక్ చేయగలుగుతాము. ఓకే, చేసి అన్ని పంపిస్తాం. ఇప్పుడు నేను వెబ్సైట్ అని ఇచ్చి ఇక్కడ మన వెబ్సైట్ ఇస్తాం, https://www.microtech.co.in అని చెప్పి మన వెబ్సైట్ ఇచ్చినాం. ఇప్పుడు ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే కంటిన్యూ అని కొడతాం. ఓకే, కంటిన్యూ అని కొట్టి ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఇస్తాం. అంటే నేమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక యాడ్ రన్ చేస్తున్నాం, యాడ్ కంటే ఒక నేమ్ ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంప్యూటర్ కోర్సెస్ అని పెడుతున్నా, యాడ్ నేమ్ వచ్చి కంప్యూటర్ కోర్సెస్ కేడిపి మైక్రోటెక్ అని చెప్పి ఒక యాడ్ రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు యాడ్ గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సెలెక్ట్ న్యూ క్యాంపెయిన్ అని చెప్పి కొడతాం. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది బిడ్డింగ్, ఈ బిడ్డింగ్ అనేది ఏదో ఒకటి తీసుకోండి, నేను మీకు తర్వాత చెప్తాను. బిడ్డింగ్ అనేది లాస్ట్ లో చూపిస్తాను. నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే నెట్వర్క్స్, గూగుల్ సర్చ్ నెట్వర్క్ పార్ట్నర్, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ పార్ట్నర్. ఇప్పుడు మనం రన్ చేసేది ఏంటి, సర్చ్ యాడ్ కాబట్టి సర్చ్ నెట్వర్క్ రిలేటెడ్ పార్ట్నర్స్ మాత్రమే మనము టిక్ మార్క్ చేసుకుంటాము. సర్చ్ నెట్వర్క్ పార్ట్నర్స్ మాత్రమే మనము టిక్ మార్క్ చేసుకుంటాము. అదే డిస్ప్లే నెట్వర్క్ అంటే మనం ఏం చేస్తాం, మనము డిస్ప్లే యాడ్ ఉంటుంది కదా, డిస్ప్లే యాడ్లలో మనది వెళ్ళేటట్టు చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ సర్చ్ నెట్వర్క్ అని చెప్తాం. నెక్స్ట్ లొకేషన్, వెరీ 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 ఇంపార్టెంట్. లొకేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ ఇండియా ఎంటర్ అనదర్ లొకేషన్ అని చెప్పి ఉంది. ఇక్కడ ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం మొత్తం మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయో, ఎన్ని టెరిటరీస్ ఉన్నాయో, అంటే ఐలాండ్స్ ఇట్లా అన్ని ఎన్ని ఉన్నాయో అన్నిటికి కలిపి వెళ్తుంది, అన్ని లొకేషన్లలో మన యాడ్ వెళ్తుంది. మనము ఇండియా కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే, మనం ఇండియా సెలెక్ట్ చేసుకుంటే మన ఇండియా మొత్తం ఎన్ని స్టేట్లు ఉన్నాయో, ఎన్ని స్టేట్స్ ఉన్నాయో, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, ఓకే, ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని చోట్లకు మన యాడ్ వెళ్తుంది. ఎంటర్ అనదర్ లొకేషన్. ఓకే, ఎంటర్ అనదర్ లొకేషన్ అనేది మనము సెలెక్ట్ చేసుకుంటే, ఓకేనా, ఎంటర్ అనదర్ లొకేషన్ అనేది మనము సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్ అని చెప్పి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్ అని ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్ సెర్చ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 లొకేషన్స్ ఉన్నాయి, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లొకేషన్, అనదర్ వన్ ఈజ్ రేడియస్. ఇప్పుడు లొకేషన్ అని సెలెక్ట్ చేసుకుంటా. లొకేషన్ అని సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తా, అనంతపూర్ అని సెలెక్ట్ చేసుకుంటా. అనంతపూర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటా. అనంతపూర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఏమడిగింది, ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ నియర్ బై అనేది, అంటే ఇన్క్లూడ్ ఎక్స్క్లూడ్ అడిగింది. ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే ఇన్క్లూడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే ఇన్క్లూడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఇన్క్లూడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్క్లూడ్ చేసుకుంటే అనంతపురంకు చుట్టుపక్కల సెలెక్ట్ అయింది చూడండి. అంటే ఓన్లీ అనంతపురం టౌన్ ఏదైతే ఉంటుందో ఆ టౌన్ మాత్రం మనకు సెలెక్ట్ అయింది లొకేషన్. ఓకే, అండ్ ఆల్సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఏరియాస్ వైజ్ కూడా మనము చూసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఇట్లా ఇదే రేడియస్కి వచ్చినామంటే ఇక్కడ చూసినామంటే మైల్స్ కిలోమీటర్స్ ఉంది. కిలోమీటర్, ఓకే, 1 కిలో అంటే 1 మైల్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్. మైల్ అంటే
1 మైల్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్. ఇప్పుడు నేను కిలోమీటర్ తీసుకున్నాను అనుకో, 20 కిలోమీటర్స్ లేదా 30 కిలోమీటర్స్ పెట్టుకునే చుట్టూ. ఇప్పుడు మళ్ళీ సేమ్ అనంతపురే అని తీసుకుంటా. అంటే మీకు రెండింటికి డిఫరెన్స్ చూపిస్తున్నా. అనంతపురం అని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఓన్లీ ఇన్క్లూడ్ అనే ఆప్షన్ వచ్చింది, ఎక్స్క్లూడ్ రాలే. ఇన్క్లూడ్ సెలెక్ట్ చేసుకుని చూడండి ఇక్కడ ఏమైంది, అనంతపురం అంటే ఏమైంది, అనంతపురం అంటే ఏమైంది, అనంతపురంకు చుట్టుపక్కల వచ్చింది. ఇక్కడ చూడండి ఇది తీసేసినామంటే ఓకే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఏమైంది, అనంతపూరు, పమ్మిడి, ఇక్కడ చూడండి అప్ టు ఎంతవరకు వచ్చింది, గుగుడు, తాడిమర్రి, ధర్మవరం, ఇట్లా అప్ టు ఇంతవరకు వచ్చింది యాడ్. నేను ఇక్కడ రిమూవ్ చేసి ఓన్లీ లొకేషన్ తీసుకున్నాను అనుకో, అంటే ఓన్లీ అనంతపురం ఇక్కడ టౌన్ తీసుకున్నాను అనుకో, అంటే టౌన్ తీసుకుంటే ఏమైంది, పెన్ని రాలేదు చూడండి మనకు. ముందు ఎంతవరకు వచ్చింది, దగ్గర దగ్గర మనకు పెన్ని వచ్చినాయి, తాడిమర్రి ఇవన్నీ వచ్చినాయి, ఇప్పుడు రాలేదు. అంటే లొకేషన్ అనేది ఏంటంటే మనం ఎంత వరకు అయితే సెలెక్ట్ చేసుకుంటాము, అంటే ఇప్పుడు అనంతపురం కానీ, కడప కానీ, హైదరాబాద్ కానీ, ఏదైతే సరే, ఏదైతే మనం యాడ్ అనేది ఎక్కడ రన్ చేయాలనుకుంటామో అక్కడే రన్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక హోటల్ ఉంది అనంతపురంలో, మీరు అనంతపురంలో యాడ్, మీ హోటల్ అనంతపురం వాళ్ళకి తెలియాలని అనుకుంటారా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైయో, ఏ తమిళనాడో, ఏ కర్ణాటకనో సైడ్ తెలియాలనుకుంటారా? ఓకేనా, చూడండి హైదరాబాద్ అంటే ఓన్లీ ఆ టౌన్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఏదైతే అండి. అదే రేడియస్ అంటే ఏంటంటే లొకేషన్ కు రేడియస్ ఏంటంటే, లొకేషన్ అంటే జస్ట్ మన టౌన్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే సెలెక్ట్ అవుతుంది. రేడియస్ అంటే మనం సెలెక్ట్ చేసే లొకేషన్ కు చుట్టుపక్కల అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు మాత్రమే, అంటే మీరు ఒక చైర్ లో కూర్చోన్నారు, చైర్ మాత్రమే, మీకు చుట్టూ ఒక 5 మీటర్లు అంటే, చుట్టూ 5 మీటర్లు అంటే అట్లా ఒక బెడ్రూమ్, ఇట్లా హాలు, అట్లా కిచెన్, అట్లా రౌండ్ చూసుకుంటాం మనం. అంటే ఇట్లా ఈ రౌండ్ ఏదైతే ఉంటుందో, ఇట్లా రౌండ్, ఆ రౌండ్ చుట్టూ మనకు చుట్టుపక్కల, ఇప్పుడు చుట్టుపక్కల 10 కిలోమీటర్లు అంటే ఏమొస్తుంది, మన చుట్టుపక్కల ఊర్లు ఉంటాయి, అట్లా ఒక సైడ్ చుట్టూ ఉంటాయి, అట్లా చుట్టూ 10 కిలోమీటర్లు ఏదంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా ఇక్కడ కూడా మనం కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ కావాలంటే చుట్టూ అని తీసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తాం, కడప అని సెలెక్ట్ చేసుకొని ఇన్క్లూడ్ అని కొడితే ఇక్కడ ఏమైంది, కడపకు చుట్టుపక్కల 20 కిలోమీటర్లు సెలెక్ట్ అయింది. కడపకు చుట్టుపక్కల ఒక 20 కిలోమీటర్లు సెలెక్ట్ అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఇక్కడ ఏంటంటే ఎంటర్ లొకేషన్ రేడియస్ అనేది కదా, ఇక్కడ ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే లొకేషన్ వైజ్ చూసినాం కదా, పిన్ కోడ్ వైజ్. ఇప్పుడు నేను పిన్ కోడ్ కొట్టాను 516216 అని, పిన్ కోడ్ వైజ్ కూడా మనకు ఏరియా సెలెక్ట్ అవుతుంది చూడండి. పిన్ కోడ్ వైజ్ కూడా మనకు ఇది రిజల్ట్స్ అనేటివి మనకు ఓపెన్ అవుతాయి. మనం ఏదైతే పిన్ కోడ్ సెలెక్ట్ చేస్తామో ఆ పిన్ కోడ్ వైజ్ కూడా మనకు సెలెక్షన్ అనేది అవుతాయి. ఓకే, పిన్ కోడ్ అయిపోయిన తర్వాత ఓకేనా, పిన్ కోడ్ అయిపోయిన తర్వాత ఓకేనా, పిన్ కోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏరియా వైజ్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు అనంతపురంలో ఏదన్నా ఒక ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం, లైక్ ఏదన్నా చిన్న స్ట్రీట్ ఉంటాయి, ఏదైనా సర్కిల్ పేరు చెప్పండి అనంతపురంలో ఏదైనా ఒక సర్కిల్ నేమ్ చెప్పండి, సర్కిల్లో చిన్న స్ట్రీట్ నేమ్ అట్లా చెప్పండి మీరే. అనంతపూర్లో చిన్న సర్కిల్ సప్తగిరి సర్కిల్ అని ఉంది. ఓకేనా, సప్తగిరి సర్కిల్ అని ఉండేది. మనం ఏం చేస్తామంటే ఓకేనా, ఈ సప్తగిరి సర్కిల్ అనేది సెలెక్ట్ చేసి ఓకే, ఇక్కడ మనము సప్తగిరి సర్కిల్ ఇస్తాం చూడండి. జస్ట్ సర్కిల్ వైజ్ కూడా మనము ఇవ్వచ్చు, సప్తగిరి సర్కిల్ సాయినగర్ అనంతపూర్ అని చెప్పి ఉంది. సప్తగిరి సర్కిల్ ఓకే, కమలానగర్ అనంతపూర్, సప్తగిరి సర్కిల్ సాయినగర్ అనంతపూర్ ఉంది. దీన్ని మనం ఇంక్లూడ్ చేస్తాం చుట్టుపక్కల. ఓకే, అది ఓన్లీ రేడియస్ లోనే మనకు వస్తుంది సప్తగిరి సర్కిల్ అని చెప్పి. ఓకేనా, లేదు మీకు ఇంత దూరం వద్దు, జస్ట్ ఒక 1 కిలోమీటర్ చాలు అనుకుందాం, 1 కిలోమీటర్ చాలు సప్తగిరి సర్కిల్ చుట్టూ. ఓకే, ఇన్క్లూడ్ వేస్తే సప్తగిరి సర్కిల్ చుట్టూ 1 కిలోమీటర్ చూడండి, సాయినగర్ ఓకే, సప్తగిరి సర్కిల్, సంగమేశ్వరం సర్కిల్, సప్తగిరి సర్కిల్ ఓకే, చూడండి 7th క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ లొకేషన్స్. ఇట్లా మనం లొకేషన్ మనం తీసుకుంటాం ఎగ్జాక్ట్ గా ఏది కావాలో అట్లా. అంటే ఇక్కడ లొకేషన్ వైజ్ తీసుకోవచ్చు, పిన్ కోడ్ వైజ్ తీసుకోవచ్చు, ఏరియా వైజ్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పాలి ఏంటంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకనో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునే, లేకుండా అంటే ఏదో ఒకటి ఇట్లా సెలెక్ట్ చేసుకునే, అంటే ఒకటేసారి బల్క్ సెలెక్ట్ చేసుకునే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఏమొస్తాయి మనకు? అనంతపురం, కడప, కర్నూలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, బళ్ళారి అన్నీ వస్తాయి. ఏ టు జెడ్ మనకు అన్నీ వస్తాయి. ఇప్పుడు నాకు ఏం చేసానంటే నాకు యాడ్ మొత్తం రన్ కావాలా. అన్ని డిస్టిక్లలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్టిక్స్ ఉన్నాయో అన్ని డిస్టిక్స్ లో రన్ కావాలా. అప్పుడు మనం ఏం చేస్తాం? కడపని ఇట్లా ఒకసారి సెలెక్ట్ చేసుకొని, ఓకే, కడపని సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ మళ్ళీ అనంతపురం సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ అనంతపురం సెలెక్ట్ చేసుకొని, అనంతపూర్, ఓకేనా, ఇట్లా అనంతపురం సెలెక్ట్, ఒక్కొక్క లొకేషన్ ఇట్లా ఒక్కొక్కసారి సెలెక్ట్ చేసుకుంటారా, ఓకేనా. అట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టం కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం సెలెక్ట్ చేసుకునేవంటే మనకు ఒకటి తెలుస్తుంది మన లొకేషన్ ఏంటి, ఎక్కడుంది అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకునేవంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో నేను ఏం చేస్తానంటే అనంతపురం అనే ఊరికి, అనంతపురం అనే డిస్టిక్ కి నా యాడ్ వెళ్ళకూడదు. అనంతపురం అనే డిస్టిక్ కి నా యాడ్ అనేది రన్ కాకూడదు. అనంతపూర్ ఎక్కడైతే ఉందో అక్కడ నా యాడ్ అనేది రన్ కాకూడదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే అనంతపూర్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ఎక్స్క్లూడ్ అని చెప్పాను కదా, ఈ ఎక్స్క్లూడ్ అనేది సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఎక్స్క్లూడ్ సెలెక్ట్ చేసుకుంటే అనంతపూర్ ఏదైతే ఉందో అది రెడ్ మార్క్ పడింది. అనంతపూర్ ఏదైతే ఉందో అది రెడ్ మార్క్ పడింది, ఓకేనా. అనంతపూర్ ఏదైతే ఉందో అది మనకు రెడ్ మార్క్ పడింది. ఈ రెడ్ మార్క్ అనేది మనము సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సేవ్ అని కొడతాం. అంటే ఏమవుతుంది అంటే అప్పుడు దానికి అర్థం ఏమని అంటే మన లొకేషన్ ఎక్కడైతే ఉందో, మన లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ బట్టి మనకు ఆప్షన్స్ అనేటి వస్తాయి. ఆ లొకేషన్ బట్టి మనకు ఆప్షన్స్ అనేటి వస్తాయి, ఓకేనా. ఇన్క్లూడ్ ఎక్స్క్లూడ్ బట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఓకే, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ కింద ఇక్కడికి వచ్చామంటే లొకేషన్ ఆప్షన్స్ అని వస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ సేవ్ అని కొట్టి వచ్చేస్తాం. వచ్చేసినాక ఇక్కడ ఇన్క్లూడ్ అని చెప్పి ఒకటి వస్తుంది. ఇన్క్లూడ్ అని చెప్పి వచ్చాక ఓకేనా, ఇక్కడ ఏదైతే ఉందో ఇన్క్లూడ్ అది మనకు ఎవరు మార్చేది? ఎవరు మా క్లాస్ చెప్తుంటే సౌండ్ చేస్తున్నారు? మీకు ఇష్టం లేకపోతే మీరు వినొద్దండి, లేకపోతే లెఫ్ట్ అయిపోండి. పక్కనున్న వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు ఎవరికి లేదు. మీకు ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండండి. మీ వల్ల పక్కన వాళ్ళు డిస్టర్బ్ కావాలా? ఓకే, ఇంకా ఎవరో అట్లే అన్మ్యూట్ చేసిండారు. ఎందుకు అన్మ్యూట్ చేస్తున్నారు? మ్యూట్ లో పెట్టుకోండి, అవసరమైనప్పుడు అన్మ్యూట్ చేయండి. సౌండ్ ఇంకా ఎవరో చేస్తూనే ఉన్నారు. అందరు మ్యూట్ చేసుకోండి. మా సోనియా, పి సోనియా, దయచేసి ఎవరు సౌండ్ చేయొద్దండి మా, ఎందుకంటే మీ పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. మీరు సౌండ్ చేస్తే ఇది మనం ఆన్లైన్ క్లాస్ కదా, అందరికీ సౌండ్ అనేది వినిపిస్తుంది. మీరు ఇప్పుడు సౌండ్ చేసేటప్పుడు మనం క్లాస్ చెప్పాలంటే ఏ విధంగా చెప్పుకోగలుగుతాం? మీరు అన్మ్యూట్ చేయాల్సింది ఎప్పుడు మీకు క్లాస్ అర్థం కాలేదా? ఒకవేళ మీకు ఏమన్నా నేను మీరు అనుకునే రేంజ్ లో చెప్పలేకపోయినా, పోనీ మీకు ఏదైనా టాపిక్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఇలాంటి విషయాల్లో మాత్రమే మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి.
ఎవరు సోనియా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా సోనియా నీకు? ఇష్టం లేకపోతే లెఫ్ట్ అయిపోమా సోనియా. సోనియా పి సోనియా ఏ కాలేజ్ మా? మా పి సోనియా ఏ కాలేజ్ మా? జ్యోతిర్మయ్ సార్. ఓకే, నేను మాట్లాడతాను. ఓకే, ఇక్కడ లొకేషన్ ఆప్షన్స్ లో మనకు ప్రజెన్స్ ఆర్ ఇన్స్టెడ్ పీపుల్ ఇన్ రెగ్యులర్లీ ఊస్ ఓన్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చి పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ యువర్ ఇంక్లూడెడ్ లొకేషన్ అని ఇంకో ఆప్షన్ ఉంది. ఈ టూ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా, ఈ టూ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు అనంతపురంలో ఉన్నారు. అనంతపురం నుంచి ఏం చేస్తారు? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేశారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే మనకు యాడ్ కనిపించాలన్నా వద్దా అనేది ఆప్షన్ ఇది. మనకు కనిపించాలని చెప్పి మనం పెడతాం. ఓకే, మనకు కనిపించాలని చెప్పి ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకుంటాము. మనము కనిపించాలని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎక్కడన్నా ఉండండి భూప్రపంచంలో, ఈ భూప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఉండండి, ఎక్కడ ఉన్నా సరే మనకు ఏమవుతుందంటే, మనం ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో ఒక లొకేషన్ సెర్చ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ఇన్ చెన్నై, డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ఇన్ బెంగళూరు, డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ఇన్ కువైట్, డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ఇన్ దుబాయ్, ఇట్లా సెర్చ్ చేశారు. కానీ మీరు ఉండేది అనంతపూర్లో. అనంతపూర్లో నుంచి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తే అప్పుడు మీకు గూగుల్లో ఏం చేస్తుంది అంటే, అక్కడ ఏ క్లాస్ అయితే రన్ చేస్తున్నా అవి రిజల్ట్స్ వస్తాయి. అంటే మనం యాడ్ క్రియేట్ చేసినప్పుడు సెలెక్ట్ చేసుకుంటే మనది వాళ్ళు ఎక్కడన్నా ఉండని మన యాడ్ గురించి సెలెక్ట్ చేసినప్పుడు మనకు రిజల్ట్స్ అనేది మన యాడ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే, మన యాడ్ అనేది కనిపిస్తుంది. అదే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే, ఓకేనా, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనము సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఉండేది అనంతపూర్లో కదా, డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశారు. కానీ నా యాడ్ నీకు చూపియదు. ఎందుకు చూపియదు అంటే, నేను ఏం చేశాను, పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ యువర్ ఇంక్లూడెడ్ లొకేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. అంటే ఏమనంటే, ఎవరైతే అనంతపూర్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే నా యాడ్ కనిపించాలి. అంటే ఇప్పుడు నేను లొకేషన్ ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇప్పుడు కడప అని తీసుకున్నాను. ఎవరైతే కడపలో ఉంటారో వాళ్ళకి మాత్రమే నా యాడ్ కనిపించాలని చెప్పి దీనికి ఆప్షన్. ఒకవేళ నేను పైది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, మీరు అనంతపురం నుంచి సెర్చ్ చేసినా కానీ గూగుల్లో నాకు నా యాడ్ అనేది చూపిస్తుంది. మా స్టిల్ సౌండ్స్ చేస్తున్నారు మా. ఓకే, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమనంటే, మనం ఎక్కడైతే లొకేషన్ ఉన్నామో అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏం చెప్పారు, సప్తగిరి సర్కిల్ అని చెప్పి అంకిత ఏం చెప్పింది, సప్తగిరి సర్కిల్ అని చెప్పినారు. ఇప్పుడు మనం సప్తగిరి సర్కిల్ సైడే మనం యాడ్ రన్ చేసినాం మనకు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు సప్తగిరి సర్కిల్లో కాకుండా అనంతపురంలోనే ధర్మవరంలోనో లేదా అనంతపురంలో ఇంకా వేరే ఏరియాలోనో ఉన్నారు. అప్పుడు వేరే ఏరియాలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ సప్తగిరి సర్కిల్ ఏరియా వాళ్ళకే మన యాడ్ కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కనిపించదు. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మాత్రమే కనిపించేదే మన యాడ్. ఓకే, మనం మాక్సిమం ఏం తీసుకుంటాం అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కడి నుంచి సెర్చ్ చేసినా మన యాడ్ కనిపించే విధంగా మనము తీసుకుంటాము. ఎక్కడి నుంచి కనిపించినా మన యాడ్ కనిపించే విధంగా మనం ఏం చేస్తామంటే తీసుకుంటాము. ఓకే, మనము తీసుకొని వాళ్ళకు చెప్తాము. ఓకే, మనము
తీసుకుంటాము. తీసుకొని మనం చేస్తాము. ఈరోజు ఇంతవరకు చాలమ్మా. నెక్స్ట్ టుమారో మిగిలింది చెప్పుకుందాం. ఓకేనా? నెక్స్ట్ టుమారో మనము మిగిలింది చెప్పుకుందాం. ఎందుకంటే మనకు క్లాస్ మీటింగ్ టైం కంప్లీట్ అయింది అందుకు. అటెండెన్స్ వేయండి మా. పి సోనియా నేమ్ మెన్షన్ చేసి సపరేట్గా లాస్ట్లో మెన్షన్ చేసి పంపించండి జ్యోతిర్మయ్ కాలేజ్ వాళ్ళు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు క్లాస్ ఇష్టం లేకపోతే దయచేసి మీరు లెఫ్ట్ అయిపోతుంది. ఏం ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. నాకు కావాల్సిందల్లా ఏంటంటే మీరు సిన్సియర్గా వినేవాళ్ళు మాత్రమే కావాలి. కానీ మీకు ఇష్టం లేదు వినొద్దండి, మ్యూట్లో పెట్టుకోండి. మీ వల్ల సిన్సియర్గా వినే వాళ్ళకు డిస్టర్బెన్స్ కదా. దాదాపు క్లాస్లో 31 మెంబర్స్ ఉన్నారు. ఎవరు అన్మ్యూట్ చేయండి. ఒక్కసారి చెప్పినాక వినాలి. మళ్ళీ మళ్ళీ సేమ్ చేస్తే ఇప్పుడు మీరే క్లాస్ చెప్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చేసుకుంటుంటే ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకొకసారి ఇట్లా చేశారంటే వాళ్ళ నేమ్ నేను సబ్మిట్ చేసేస్తాను ఇంటర్న్షిప్ లోంచి నేమ్ తీసేయమని చెప్పి. ఇంకా కొంతమంది ఏంటంటే క్లాస్ జాయిన్ అయ్యి పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నిన్న కొంతమందిని లెఫ్ట్ అయిపోమని చెప్పాను కదా. లెఫ్ట్ అయిపోమని చెప్తే ఓకే, వాళ్ళు క్లాస్ అంతా అయిపోయింది, నేను వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు అట్లే ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళ నేమ్ అంటే దగ్గర దగ్గర 50 టైమ్స్ పిలిచింటే వాళ్ళ నేమ్ అట్లే ఉన్నారు వాళ్ళు. మన క్లాసులు కూడా అయిపోయి వస్తున్నాయి, కానీ ఇన్ని రోజులు లేని డిస్టర్బెన్స్ కంటిన్యూస్ గా ఒక 2-3 డేస్ నుంచి చేస్తున్నారు. ఓకే అమ్మా, మీట్ యూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ కోఆపరేషన్. అటెండెన్స్ పంపిండి అమ్మా.